సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నిజంగా ఇక్కడ ఖమ్మం నగరంలో ఒక ఇలాంటి దృశ్యాలు, ఇక్కడ మహిళలు ఏడుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి ఇల్లు కూలిపోయింది. ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు ఇలా వరదలో చిక్కుకుపోయి కూలిపోయినటువంటి పరిస్థితి. ఇలా అందరూ కూడా ఏమైందమ్మా? మొత్తం కొట్టుకుపోయిందమ్మా ఇల్లంతా. మొత్తం ఇలాంటి దృశ్యాలు, ఒకవైపు ఆమె ఇల్లు కూలిపోయిందని ఒకరినొకరిని మహిళలు పట్టుకొని ఏడ్చేటువంటి దృశ్యాలు ఒకవైపు అయితే, ఇక్కడ ఆహారం కోసం అందరు కూడా గుంపులుగా అక్కడ వారు ఆహారం కోసం తోపులాట జరిగేటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఒకవైపు ఇల్లు కూలిపోయింది, ఆ ఇంటిని చూసుకుంటున్న మరొక వైపు మరొక చేతితో ఇక్కడ ఆహారాన్ని తీసుకునేటువంటి పరిస్థితి. కొట్టుకుపోదు అయ్యా, మమ్మల్ని కాపాడలేదయ్యా. మేము నలుగురు అన్న పిల్లగాడు కొంటానా, మా అన్న కొంటాడు తండ్రి. మేము మొత్తుకొని దండ పెట్టిన అక్కడ ఉన్నది 2 ఫ్లోర్ మీద ఉన్నాము. మమ్మల్ని ఎవరు కాపాడలేదు. అది వస్తున్నాయి ఇవన్నీ అన్నారు, ఎవరు కాపాడలేదయ్యా. మేడు దాటలేపోయాను అయ్యా. నాకు పిల్లగాడు నాడు, మా అన్నకుంటే ఆయన ఉన్నాడు. ఇల్లంతా పూర్తిగా కూలిపోయింది, మొత్తం మునిగింది. పైకి ఎక్కినా మేము బతకమని ఏడ్చినాం అయ్యా. ఒకవైపు ఇల్లు కూలిపోయిందన్న బాధ, ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి, భయానక పరిస్థితి, దారుణమైన పరిస్థితి. అందుకోసం ఇలా ఫుడ్ తీసుకొచ్చి ఇలా ఫుడ్ కోసం, కడుపు నింపుకోవడం కోసం 4 మెతుకులు నోట్లోకి పంపితేనే తిరిగి నడిచేటువంటి పరిస్థితి, బతికేటువంటి పరిస్థితి. కాబట్టి బాధ ఉన్నా కూడా కొంతమంది దిగమింగుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. కొంతమంది బాధను తట్టుకోలేక, ఓర్చుకోలేక ఏడుస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. ఆహారంతో, ఆకలితో ఇబ్బంది పడుతూ కూలిపోయినటువంటి ఇంట్లోనే ఇలా భోజనం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎక్కడ చూసినా కూడా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు కట్టుకున్న గూడు చెదిరిపోయింది, తెచ్చుకున్నటువంటి వస్తువులన్నీ పోయాయి, దాచిపెట్టుకున్నటువంటి ఇదేదీ మిగలలేదు. కట్టుబట్టలతో, ప్రాణాలతో మాత్రమే బయటపడినటువంటి పరిస్థితి. అలాంటి దృశ్యాలు ఎక్కడ చూసినా ఖమ్మం నగరంలో కనిపిస్తున్నాయి. బురద చూడొచ్చు, ఏ స్థాయిలో ఇక్కడ బురద పేరుకుపోయిందో చూడొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి పరిస్థితి. పైన మొత్తం రేకులన్నీ కూడా మొత్తం పూర్తిగా కొట్టుకుపోయాయి. కేవలం కొన్ని గోడలు మిగిలాయి. ఈ ఇంటిని తిరిగి ఎలా పునర్నిర్మించుకోవాలనేది ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వారు. ఈ బురదనంతా క్లీన్ చేసుకుంటున్నారు. తలుపులు కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో విలువైనటువంటి వస్తువుల్ని, నగదును, బంగారుని ఇలాంటి బీరువాల్లో జాగ్రత్త చేసుకుంటుంటారు. ఇలాంటి బీరువాల్లో ఉంటే దొంగలు వచ్చినా కూడా, లేదంటే ఎవరైనా దొంగతనం చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇలా బీరువాలను అందరూ కూడా జాగ్రత్త చేసుకొని మాస్టర్ బెడ్రూమ్స్లో లేదంటే విలువైనటువంటి గదుల్లో పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఈ బీరువాలో ఏ ఒక్క వస్తువు మిగలలేదు. కనీసం ఒక చిన్న వస్తువు కూడా మిగలలేదు. చూడొచ్చు, ఏమీ లేదు. మొత్తం అంతా బురదతో నిండిపోయింది, ఖాళీ అయిపోయినాయి, ఏమీ లేవు, ఏ వస్తువు మిగలలేదు. ఇలా ప్రతి ఇంటిలోనూ, ఎన్నో ఇళ్లల్లో ఇలాంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇలాంటివే కనిపిస్తాయి. జస్ట్ ఇక్కడ ఇంటి మహిళ ఉన్నారు, ఆమెతో మేడం, మా బీరువాలో ఏం లేవు, ఏం కనబట్టలేదు. బంగారం పెట్టినాం, బంగారం పోయింది, చీరలు, పిల్లల సర్టిఫికెట్లు, ఈ ఇల్లు పట్ట కాగితాలు, కొన్ని డబ్బా ఆటో కాగితాలు, పైన సన్నశైలి వేసిన సామాన్, మొత్తం ఇత్తడి సామాన్, రాతండి సామాను మొత్తం కొట్టుకొని పోయినాయి. అసలు ఏం మిగలలే మాకు. ఈ బీరువాని ఒకప్పుడు పట్టు చీరలు, నగదు, డబ్బులు అన్నిటితో ఫుల్గా నిండుగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ బీరువాని నాకే బాధ అనిపిస్తుంది. మాకు బాధ అనిపించి 3 రోజుల నుండి ఏడుతున్నాం. అసలు నీళ్ళలో కూడా చిక్కుకున్నాం. మేము అక్కడ నీళ్ళలో చిక్కుకొని ఏడుతాండి. అసలు మమ్మల్ని ఎవ్వరు కాపాడడానికి రాలేదు. ఆ పైన మొత్తం మునిగిపోయినాయి, మొత్తం మునిగినాయి. మేము ఒక 2 ఫ్లోర్ మీద ఉన్నాం. కొంచెం ఇంత అయితే మేము నీళ్ళలో కొట్టుకుపోవడమే. ఎంతమంది ఫోన్లు చేసినా, ఎత్తి చేసినా అసలు ఎవ్వరు రాలేదు.
అప్పుడు నీళ్ళలో ఉండిపోయారా మీరు? కొంచెం అయితే నీళ్ళలో కాళ్ళ కాడికి వస్తాయి నీళ్ళు. మొత్తం 2వ స్టేర్ మునిగింది, 3వ స్టేర్ దగ్గరికి వస్తాయి నీళ్ళు. అసలు మాకు ప్రాణం లేదు, ఇంకా చచ్చిపోతాం అనుకున్నాం. అంత భయం వేసింది ఆ స్థాయిలో వచ్చేసాయి? బాగా వచ్చినాయి. అసలు కొంత లేట్ అయితే ఇబ్బంది పడ్డారు. చచ్చిపోయి మునిగిపోదు ఇక కొద్దిగా అయితే. మా వాళ్ళు అక్కడ బయట ఉండి మొత్తం అన్ని వాళ్ళకి అందరికి ఎవరికి ఫోన్లు చేసినా ఏం చెప్పినా అసలు ఎవరు ఏం పట్టించుకోలే మమ్మల్ని. మాదైతే 3 గదులు ఇల్లు, రేకులు మొత్తం వేనాయి. మా సామాను 3 గదులు నిండా సామాను మొత్తం కొట్టుకుపోయింది. పట్ట కాగితాలు వేనాయి, పిల్లల సర్టిఫికెట్లు వేనాయి, చదువుకున్న బుక్కులు 3-4 బస్తాల బుక్కులు వేనాయి. అన్ని మొత్తం నీళ్ళ పాలైపోయినాయి. తలుపులు మొత్తం మొన్ననే చేపించుకున్నాం. తలుపులు, కిటికీలు, తలుపులు, గ్యాస్ బండ, గ్యాస్ పొయ్యి మొత్తం కొట్టుకొని పైన వేసినాం, రేకుల మీద వేసినాం. అట్లా అక్కడ అంత దూరం రావుగా ఈ పడ్డాయి ఈయనే ఉంటాయిలే, కింద పడ్డాయి ఈయనే బురద అంటే కడుక్కుంటాం అనుకుని మొత్తం పైనుంచి పైకి వెళ్ళిపోయినాయి నీళ్ళు. ఇలా ఎంతోమంది సామాన్యులు ఇటుక మీద ఇటుకను పేర్చుకుంటూ ఇలా కష్టపడి ఇళ్లను నిర్మించుకున్నారు. విలువైన వస్తువులంతా కూడా జాగ్రత్తగా పెట్టుకొని భద్రపరుచుకున్నటువంటి పరిస్థితి. కానీ ఒకే ఒక్క రాత్రి, ఒకే ఒక్క రోజు మొత్తం తలకిందులు చేసేసినటువంటి పరిస్థితి. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాలన్నీ కూడా ఇలా ఇప్పుడు పూర్తిగా ఇల్లు నేలమట్టమై రోడ్డు మీద పడిపోతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు 3 రోజుల నుంచి ఇలాంటి పరిస్థితి ఉంది. వచ్చి ఇంటిని చూసుకుంటే వస్తువులు ఏమన్నా ఉన్నాయని చూసుకుంటే ఏ ఒక్క వస్తువు మిగిలినటువంటి పరిస్థితి. ఇంటిలో పైకప్పు కూలిపోయింది, గోడలు కూలిపోయాయి, ఏ వస్తువు లేదు, మొత్తం బురదతో నిండిపోయింది. మరొక వైపు పిల్లల్ని పెట్టుకొని వారికి ఆహారం తినిపించాల్సినటువంటి పరిస్థితి. కొన్ని రోజుల తరపటి నుంచి కూడా ఎంత ఆలోచించినా, ఎంత బాధపడినా కూడా కడుపు నింపుకోకపోతే కాలం వెళ్ళదీయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ఆహార ప్యాకెట్లు, స్వచ్ఛంద సంస్థల వారు ఇచ్చేటువంటి ఆహార ప్యాకెట్లను తీసుకుంటూ ఏడుస్తూ, ఒకవైపు బాధ, మరొక వైపు ఆకలి, ఇలా ఎక్కడ చూసినా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, అనేక ఏరియాలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి, నిజంగా ప్రతి ఒక్కరూ దాతలు కూడా ముందుకు రండి, ప్రభుత్వానికి అండగా నిలవండి. అలాగే సపోర్ట్గా ఉంటూ బాధితులకు సపోర్ట్గా ఇచ్చి, వరద బాధితులకు అండగా నిలిచి మీ చేతనైనటువంటి సాయాన్ని అందించండి. కెమెరామెన్ సాయితో విజయ్.